ఉన్నాయి, ఇన్ని ఇళ్ళు కన్నారు, అన్ని ఇళ్ళు కట్టారని చెప్పారు కదా. వాడు ఎప్పటి నుంచి కాదు కోటేశ్వరం, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. వాళ్ళ నాయనగారు వాళ్ళ తాతగారి నుంచి కూడా ప్రాపర్టీ హోల్డర్స్ వాళ్ళు. ఇప్పుడిప్పుడు మధ్యలో వచ్చి ప్రాపర్టీ సంపాదించిన వాళ్ళు ఇల్లీగల్గా సంపాదించడం అనేది అది తప్పది. వాళ్ళు ఎప్పటి నుంచో మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆయన ఇంట్లో క్లైమేట్ కారం తీసుకొని తిరిగేవాడు వాళ్ళ ఆయన. ఇప్పుడు ఎమ్మెల్యేగా చిన్నగా ఉన్నప్పుడే అప్పటి నుంచే వాళ్ళ ప్రాపర్టీ హోల్డర్సే. ఇల్లీగల్గా సంపాదించేవాడు ఇల్లీగల్గా ఎక్కడ దాచుకుంటాడు, కానీ ఇక్కడ పెట్టుకోడైనా. వాళ్ళు ముందు నుంచే కోటీశ్వరులు ఎక్కడెక్కడ పెట్టుబడి పడ్డారు కాబట్టి ప్రాపర్టీ పెరుగుతూ ఉంటుంది. ఏమీ లేని వాళ్ళము ఇంతో అంత వ్యాపారాలు చేసి ఉద్యోగాలు చేసి పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకొని తిరుగుతున్నాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు దేవుడు సహకరిస్తున్నాడు, సంపాదించుకుంటున్నారు, బాగుంటారు. బట్ మా ఎమ్మెల్యే గారు ఇల్లీగల్గా సంపాదించుకున్నారు ఇది అనడం తప్పది. ఆ మాట విషయం మాత్రం తప్పు. ఎందుకంటే ముందు నుంచే వాళ్ళు ప్రాపర్టీ ఉన్నవాళ్ళు ధనవంతులు. మా జిల్లాలోనే ఒక్కటే ఒక కారు ఉంది, ప్రైమత్ కార్, అది వీళ్ళ నాయన గారిది. ఆయన తిరిగేవాడు. అంత ప్రాపర్టీ ఉన్న ఆస్తి ఉన్నవారు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పడానికి అదేదో హాస్యాస్పదంగా ఉంది. కొత్తగా ఇప్పుడే ఎప్పుడు తిరిగినాడు, రోడ్డు మీద తిరిగేవాడు, ఎక్కడో తిరిగేవాళ్ళు వాళ్ళు సంపాదించుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించుకుంటున్నారు. కానీ ఈయన కట్టించుకున్నాడు కాదు, తప్పు. ప్రాపర్టీ ఉన్నవాడు ప్రాపర్టీ సంపాదించుకుంటాడు, అభివృద్ధి పరుచుకుంటాడు, చెడగొట్టుకున్నాడు, పోతాడు. అంతేగాని అది ఇల్లీగల్గా సంపాదించాడు అది తప్పు చెప్పడం మొత్తం అది తప్పే. వాళ్ళ మొదటి నుంచి ఇల్లీగల్గా సంపాదించినవాడు దాచుకుంటాడు, బహిర్గతంగా కొని ఇంటి పక్కన ఇల్లు ఆ ఇల్లు ఈ ఇల్లు కొనడు. ఇది అర్థం చేసుకొని దయచేసి ఎవరైనా సరే వ్యాపారంలో కానీ పెట్టుబడులు పెట్టి ఎక్కడైనా సంపాదించుకోవచ్చు. ప్రాపర్టీ ఉన్నంత మాత్రాన, ఎమ్మెల్యే అయినంత మాత్రాన వాళ్ళు ప్రాపర్టీ కొనకూడదని లేదు, అమ్మకూడదని లేదు, పెంచుకోకూడదని లేదు. తప్పుడు వ్యవహారం చేస్తే అది తప్పవుతుంది. వాళ్ళు ఎప్పటి నుంచో ఆస్తిపరులు కాబట్టి దయచేసి అటువంటి మాటలు మాట్లాడకండి, అది తప్పవుతుంది. నా పేరు అబ్దుల్ రెహమాన్. నేను రిటైర్డ్ ఎస్ఐ. ఒక తెలుగుదేశం నాయకుడు మన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిపై కొన్ని విమర్శలు చేస్తున్నాడు. దాని నుంచి ఈరోజు మీడియా ద్వారా మేము దానికి ఖండిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారు ఏమో అన్ని తప్పుగా పట్టించి అన్ని సంపాదించుకుంటున్నారు అంటున్నాడు. ఆయన ఏదో సిపి ఆఫీస్ నుంచి పర్టికులర్స్ తీసుకొస్తున్నాడు. సిపి ఆఫీస్ నుంచి పర్టికులర్స్లో బోర్వెల్ వేస్తున్నారు. బోర్వెల్ 1,50,000 గాను, ఎమ్నూరు మంత్రాలయం ఆలూరులో 1,50,000 ఉంటే ఈడ 2 లక్షల రూపాయలకు వేపించినారు. 50,000 ప్రకారం దండి డబ్బు సంపాదించి సహా చేశారు అని చెప్తున్నారు. కానీ ఎక్కడైనా మా ఎమ్మెల్యే గారు చిన్నట్లా ఏమైనా ప్రూఫ్ ఉందా? సిపిఓ గారు ఇచ్చింటారు, ఏమేమి చేసి ఉంటారు, ఎట్లా జరిగింది అని ఇచ్చింటారు. అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు తిన్నారని ఎక్కడైనా ప్రూఫ్ ఉందా? కేవలం విమర్శించేటప్పుడు కేవలం ఎమ్మెల్యే గారు అనేది ఒక ఇది చాలా దిగజారి చాలా ఇది అని చెప్పి చేస్తున్నారు తప్ప ఇది చేయడం లేదు. ఎందుకంటే ప్రతి దానికి ఒక ఇది ఉంటాయి, డిస్ట్రిక్ట్ అని ఉంటుంది, ఎట్లా శాంక్షన్ చేయాలా ఏం చేయాలా అని. ఆ ఏరియాలో ఆ విధంగా శాంక్షన్ చేస్తారు. ఇక వాటర్ టేబుల్ ఎంత తక్కువ ఉంది ఎంత చూసి ఆ విధంగా ఒక బోర్వెల్ శాంక్షన్ చేస్తారు. దానికి ఎమ్మెల్యే గారు ఎక్కడైనా లేదు మా ఏరియా 1,50,000 వరకు కాదు 2 లక్షలకు శాంక్షన్ చేయని ఏమైనా ఎక్కడ రాసిచ్చాడా? అలాంటి పేపర్ ఉంటే చూపించండి. లేదా ఎమ్మెల్యే గారు టెండర్ వేసి ఎమ్మెల్యే గారి పేరుతో కానీ ఎమ్మెల్యే గారి కుటుంబం పేరుతో కానీ టెండర్లు తీసుకొని ప్రతి బోర్కు 50,000 సంపాదించారని ఎక్కడనే చూపించండి. అది ఏం లేదు, ఊరికే ఎమ్మెల్యే స్వహా ఇంత పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పడం అది హాస్యాస్పదం. ఊరికి ఏదో పేపర్లో చూపించి సిపిఓ గారు ఎవరైనా రాసిచ్చింటే చూపించండి. మా ఆదోని ఎమ్మెల్యే గారు ఇట్లా 1,50,000కు 2 లక్షలు చేయమంటే నేను 2 లక్షలు చేశాను అని చూపించండి. ఎమ్మెల్యే గారు ఎందుకు దాంట్లో పోతారు? ఆ టెండర్ ఉంటుంది, కాంట్రాక్టర్లు ఉంటారు, కాంట్రాక్టర్ పోయి వేస్తారు, కాంట్రాక్ట్ చేసుకుంటారు, బిల్ తయారు చేసుకుంటారు, పోతారు. అలాంటి ఏదైనా ఉంటే మీరు పోయి నోట్లో వేసుకోండి. అక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు పోయి సార్ ఇది ఏం సార్ ఇట్లా జరిగింది అని చెప్పి దానిపైన ఎంక్వైరీ చేయించుకోండి, ఏం చేయండి. ఎమ్మెల్యే గారు ఏం సంబంధానికి? మీరు చూశారు ఎమ్మెల్యే గారు ఎంతవరకు పని అయితే చాలప్ప, నా ఏరియాలో బోర్లు పడితే చాలప్ప, తొందరగా అయిపోతే మంచిదే అని చెప్తుంటారు తప్ప ఎక్కడైనా ఎక్కువ రేట్ వేసి మా వాళ్ళకి ఇవన్నీ చెప్పడు. అది జరగదు కూడా. ఏమన్నా రాసి ఇచ్చింటే తీసుకొని రమ్మని చెప్పండి, దానికి మేము కూడా ఒప్పుకుంటాం జరిగింది అని చెప్పి. ఏదో జరిగింది అని చెప్పడం చాలా హాస్యాస్పదం, అది విధానము. మా ఎమ్మెల్యే గారు అలాంటి ఎప్పుడు చేయరు. కానీ ఆయన అభివృద్ధి విషయం బోర్డు వేయండి చెప్తారు.
ఇప్పుడు కొన్ని చోట బోర్లు ఉన్నాయి, మోటార్లు లేదు అంటున్నారు. అలాంటి పోండి, ఆ ఏరియాలో పంచాయత్ సచివాలయాలు ఉన్నాయి, అక్కడ ఏమో ఆఫీసర్లు ఉన్నారు, ప్రతి గ్రామంలో 10 మంది ఆఫీసర్లు ఉన్నప్పుడు ఏమైంది మోటార్ని అడగండి. అలాంటి పనులు చేపించండి, నిలబడి చేపిస్తే పలా మనిషి చేపించారప్ప, వచ్చినప్పుడు ఆయన వచ్చి ఇలాంటి మోటార్లు బిగించారప్ప నేను వచ్చుడు. ఏం చూస్తే కేవలం విమర్శించాలా ఆయనకు ఆయన ఇది డౌన్ చేయాలా అని చెప్పి చేస్తే అది మంచి పద్ధతి కాదు. పర్సనల్ దీనిపైన పోదండి. దయచేసి ఏదైనా అంటే మీరు కలెక్టర్ ఉన్నారు, జాయింట్ కలెక్టర్ ఉన్నారు, ఇక్కడ లోకల్ ఆఫీసర్లు ఉన్న వద్ద పోటీ ఎందుకు ఇది ఇట్లా చేశారని అడగండి. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ మా దగ్గర ఉంది, ఏం అభివృద్ధి చేయలేదు, రోడ్లు లేదు, డ్రైనేజ్ లేదు అని చెప్తున్నారు. ఎమ్మెల్యేలో ఎంత బాగా అయింది అని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక స్కీమ్ దానికి అమృత స్కీమ్ అది ఏదో స్కీమ్ అది దాని కింద సపరేట్ దానికి డ్రైనేజ్ దానికి సపరేట్ ఫండ్స్ వస్తాయి. ఆ విధంగా దాంట్లో అన్ని రోడ్డు వైనస్ లైట్ మీటింగ్ అన్ని ఎమ్మెల్యేకు అది ఉంది. మాకు మా అదృష్టం బాగాలేదు, మా అభివృద్ధికి ఎప్పుడు మినిస్టర్ రావడం లేదు. ఇంతకుముందు అక్కడ ఎమ్మెల్యేకు మినిస్టర్ ఉన్నాడు, ఆయన డెవలప్ చేశారు. మాకు మినిస్టర్ రావడం లేదు. మినిస్టర్ వస్తే అన్ని ఆటోమేటిక్ గా ఫండ్స్ వస్తాయి, చేస్తారు. మా ఎమ్మెల్యే గారు ఏదైతే చేయాలి, ప్రతి ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే కాదు, ఎవరు ఎన్నికైన ఎమ్మెల్యే వాళ్ళ ఏరియాలో అభివృద్ధి చేయాలా పాలకంటే నేను మరి నా జనంకి ఏం చెప్పాలా అని చెప్పులు తిరుగుతుంటారు. కానీ ఊరికే వచ్చిన ఫండ్స్ అన్ని స్వాహా చేసి కూర్చొని తర్వాత మరి ఓటు ఏంటంటే ఎవరెవరు ఇన్నిసార్లు మా ఎమ్మెల్యే గారు గెలవరు. ఆయనకు ఉంది కాబట్టి ఆయన చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మాట్లాడతారు కాబట్టి జరుగుతూ ఉంది. ఇది కూడా తప్పు. ఎమ్మెల్యే వచ్చి సెపరేట్ స్టాటస్ అది మున్సిపాలిటీకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి అది ఏదో అమృత స్కీమ్ అనేది ఉంది, దాని కింద ఆయనకు సపరేట్ ఫండ్స్ వస్తే దానిపైన డెవలప్ చేసుకోపోతున్నారు. మాకు రాలేదు, మాకు ఉండే ఫండ్స్నే చేసుకోపోవాలా. మాకు ఈసారి లాస్ట్ టైం గవర్నమెంట్ వాళ్ళు ఉండే ఎమ్మెల్యే మా వాళ్ళు ఏం చేయలేకపోయినాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కానీ 2-3 సంవత్సరాలు కరోనాతో ఇదైనాం. తర్వాత గవర్నమెంట్ స్టేట్ బైఫర్కేట్ ఫండ్స్ లేవు, ఉండే దాంట్లోనే చేసుకుపోతున్నారు. జరుగుతూ ఉంది పని, లేదని కాదు చేస్తూనే ఉన్నారు, జరుగుతూ ఉంది. ఇప్పుడు రోడ్ వైడింగ్ చేయలేదు. రోడ్ వైడింగ్ చేయాలంటే ఎవరో మనలాంటి వాళ్ళు పోతారు, స్టేట్ తీసుకొని వస్తారు. స్టేట్ వచ్చిన తర్వాత పని నిలబడిపోతుంది. ఎంతవరకు చేస్తాం? అందరూ కలిసి రాండి చేస్తామని చెప్పి మనం కూడా మీరు కూడా రావాలా. అది స్టే వెకేట్ చేపిస్తాం, మేము ఈ రోడ్ కంప్లీట్ చేయండి అని చెప్పి స్టే పడితే ఏం చేస్తాం? అట్లా నిలబడిపోయాయి స్టేట్. ఒక ఆఫీసర్ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గోవిందప్ప ఉండే స్టే ఉంటే ఏదో చేశారని సస్పెండ్ కూడా చేశారు. ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పని చేశారని చేశారు. ఎవరు చేస్తారు? రిస్క్ తీసుకొని ఇప్పుడు ఈ పనులు మీరు చెప్తున్నారు, ఇది డబ్బు స్వా ఇదన్నీ తీసుకొని పోయి కలెక్టర్గా కూర్చోండి, జాయింట్ కలెక్టర్గా కూర్చోండి. సార్ ఇది ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని వాళ్ళు ఇస్తారు సమాధానం. మా ఎమ్మెల్యే గారు తిన్నారు, మా ఎమ్మెల్యే గారు తిన్నట్టు ఏమన్నా ఉంటే రాసి ఉంటే ఇవ్వండి. మా ఎమ్మెల్యే గారు ఎక్కడన్నా పెంచుమని చెప్పినట్లా, మా ఎమ్మెల్యే గారు చేయలేదని చెప్పినట్లా అది ఏమైనా ఉంటే చెప్పండి. చేయలేదు. మా ఎమ్మెల్యే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఆస్తులు పెరిగినాయంటే ఎవరికైనా ఆయన ఏమో బీరో ముందు నుంచి ఆయనకు దండిగా భూములు ఉన్నాయి, భూముల పైన వస్తూ ఉంటుంది, డబ్బు వస్తూ ఉంటుంది, ఆయన రకరకాల ఇది ఉంటాయి, చేసుకుంటారు. దానికి ఇవన్నీ స్వా చేసి కట్టుకున్నారా? తప్పు. పర్సనల్ గా పోవద్దండి దయచేసి. మీరు కూడా గవర్నమెంట్ ఒక నాయకుడు కావాలా, ఒక ఎమ్మెల్యే కావాలా అనుకుంటున్నారు కాబట్టి మీరు కూడా సహకరించండి, చెయ్యండి. మీ పని కూడా మీతో ఫలా మనిషి పోయినాడు, ఆ గ్రామంలో 3 బోర్లు ఉన్నాయి, ఓటర్ లేదని చెప్పి పోయి నిలదీసి ఆఫీసర్లకు అడిగి చేశారు. ఆయన చెప్పలేకపోతే మా ఎమ్మెల్యే దాంట్లో ఇంటర్ఫీర్ చేస్తారు అంతే తప్ప మా ఎమ్మెల్యేకి ఎంత ఆ ఊర్లో ఇది ఉందా లేదా అని చెప్పి మీరు చెప్పండి, చెప్పిస్తాం. ఏ గ్రామంలో అయితే మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి చేపించేస్తాం. నా పేరు నియాజ్ అహ్మద్, స్టేట్ వక్ఫ్ బోర్డ్ డిస్ట్రిక్ట్ వక్ఫ్ బోర్డ్ ప్రెసిడెంట్. ఎలా ఉంటే 2024లో దాన్ని అందరూ కూడా ఆస్వాదించాలి. మళ్ళీ ఈరోజు ఆమె చెప్తా ఉంది, మీకు గతంలో ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందేలా. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతా కూడా జన్మభూమి కమిటీల ద్వారా ఈ రాష్ట్రంలో అంతా పాలన జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి కూడా సంక్షేమ పథకం వచ్చింది కాదు. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి రహిత పాలన అందిస్తూ ఉన్నారు. ఈరోజు 2024లో మేమంతా కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం కాబట్టి ధైర్యంగా ముందుకు వెళుతున్నాం ప్రజల దగ్గరికి. మరి ఈరోజు 2024లో మన చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఏ ముఖం పెట్టుకొని వస్తారు? బాబు వస్తే జాబ్ వస్తా అన్నారు, బాబు వచ్చేది జాబ్ రాలే. నిరుద్యోగులకైతేనేమి, మహిళలకైతేనేమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకైతేనేమి అన్ని వర్గాలను కూడా వంచన చేసిన వ్యక్తి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా సపోర్ట్గా నిలబడిన వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. ఈ ఆదోని విషయానికి వస్తే అభివృద్ధి జరగలేదు అంటున్నారు. ఆదోనికి మెడికల్ కాలేజు, బైపాస్ రోడ్డు, మైనార్టీ కాలేజు, ప్రతి వార్డులోన
మైనార్టీ కాలేజ్తో పాటు ఐటీఐ కాలేజు, ప్రతి వార్డులోని సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, మంచినీటి వసతి అయితేనేమి, ఇలా అనేక రకాలుగా మన ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు చేయడం జరిగింది. మరి మీరు కళ్ళకు గంతులు కట్టుకొని మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉంటారో వాళ్ళకి అనుభవం ఉంటుంది, వాళ్ళు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. కానీ మీకు ఆదోని గురించి ఏ మాత్రం కూడా అవగాహన లేదు కాబట్టి మీరు మాట్లాడడంలో అర్థం లేదని మేము భావిస్తున్నాము. మళ్ళీ ఈరోజు బీసీలకు పెద్దపీట వేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు. అది కూడా తెలుసుకోవాలి. నేను ఆ తెలుగుదేశం పార్టీ చీదరించుకొని బయటకు దబ్బింది. నీకు కనీసము 2 ఏళ్ళు పక్కకు కూర్చోబెట్టింది నేను. ఆ బీసీల మీద ప్రేమ ఉంటే నీకు ఇన్ఛార్జ్ ఇస్తా ఉండ్రి. ఆ ఇన్ఛార్జ్ లాక్కొని ఎవరికి ఇచ్చినారు? మీనాక్షి నాయుడు గారికి ఇచ్చినారు. ఇవన్నీ కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఈరోజు బీసీలకు పెద్దపీట వేసిన వ్యక్తి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బస యాత్ర చేస్తూ ఉన్నారు, అంతా బీసీలే ఉన్నారు దాంట్లో, అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు. అదంతా గుర్తు చేసుకోవాలని మీ ద్వారా తెలుపుతున్నాను. నా పేరు బి దేవా, వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షుడు. మినిస్టర్ నాయకులు బీసీ పదవులు ఇచ్చారని చెప్పేసి అందరూ అన్నారు ఈ ప్రభుత్వంలో, కానీ ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారు. ఎమ్మెల్సీ మధుసూదన్ గారే మొన్న ఒక వేదికలోన ఆయన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆదోని ప్రజలంతా చూసి అక్కడ ఏమైనా అధికారులు చిన్న లోపాలు ఉండొచ్చు, కానీ అక్కడ ఎవరిని బీసీలు అవమానించిన పరిస్థితి లేదు. అందుకని పుష్కర గారితోన వైస్ చైర్పర్సన్ గారు కనీసం లోపలికి తీసుకోవడానికి ఎవరు అక్కడ వచ్చిన వాళ్ళు మిస్గైడ్ అయింది కానీ అక్కడ అవమానించలేదే, ఎవరిని అవమానించలేదు. అలాంటి వాళ్ళే కృష్ణమ్మ గారే గుర్తించి ఈ అతను తీసుకొని పోయి టెంకాయ ఇచ్చి ఆమె పెట్టించారని చెప్పేసి ఆమె అక్కడ ఉండే వాళ్ళకు మిస్గైడ్ అయ్యి పొరపాటు జరిగింది తప్ప. మీ వర్గం ఇంతమంది ఉన్నప్పుడు ఆమె ఎలా వైస్ చైర్పర్సన్ గారిని మీరు ఎట్లా మిస్గైడ్ చేసుకుంటారు అని అక్కడ ఉండేవాళ్ళు లీడర్లు కాదు పొరపాటు. అది అక్కడ ఏదైనా పొరపాటు జరిగి ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా ఈరోజు మా సాయిప్రసాద్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఎక్కడ కూడా మా పార్టీలో అవమానం జరగలేదు, బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ. ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎమ్మెల్సీ గారు కూడా జరిగిందని చెప్పేసి చెప్పారు కదా. నేను అదే చెప్తున్నాను, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదో చిన్న లోపం ఉంది, కానీ లీడర్లో ఎక్కడ ప్రాబ్లం లేదని. అంటే అవమానం జరగలే అక్కడ, వాళ్ళు ఏదో చిన్న చిన్న లోపాలు అంతే. దాన్ని అవమానంగా భావించి మనం పెద్దగా చేస్తే ఇక్కడ పార్టీలో కాదు చెప్పేది, అక్కడ ఉండే అధికారుల గురించి చెప్తున్నాం మేము. ప్రభుత్వ అధికారులు ఏదో చిన్న మిస్టేక్ ఉండొచ్చు, కానీ ఇక్కడ అవమానం జరగలే. అవమానం అంటే ఇక్కడ నాయకులు ఏమన్నా వాళ్ళని పక్కన పెట్టిండాలా, అలాంటి పెడితే ఏమన్నా ఇది ఉంటుంది. ఓకే, నమస్కారం. నిన్నటి దినాన గుడిసె కృష్ణమ్మ గారు మాట్లాడడం జరిగింది. నిమజ్జనం రోజు నాకు బీసీగా చైర్మన్కి అవమానం జరిగింది, టెంకాయ లేరని. అక్కడ ఏమి అవమానం జరిగినట్లు కాదు. ఫస్ట్ ఇక్కడ బ్రిడ్జి దగ్గర కాయ కొట్టడం జరుగుతుంది. నిమజ్జనం రోజు కమిటీ వాళ్ళు అక్కడ కాయ కొట్టే నిమజ్జనానికి వినాయకుని తీసుకుపోవడం జరుగుతుంది. కాయ అక్కడ ఇచ్చినారు, ఎవరికి? నాకు ఇచ్చినారు, మనోజ్ రెడ్డికి ఇచ్చినారు. అక్కడ కొట్టేసినాం, వెళ్ళి కాలువ దగ్గరికి వెళ్ళినాం. కాలువ దగ్గర కూడా చెక్ వస్తే నేను మొదటికాయ అక్కడ కొట్టినానని మనోజ్ రెడ్డికి పక్కన ఉంటే అన్నకి ఇవ్వండి అని చెప్పినాను. అదే ఆయన గమనించలేదేమో. అన్నకి తర్వాత మిగతా వాళ్ళకి ఇచ్చినారు, మళ్ళీ చెక్ వస్తే ఉన్న వాళ్ళకి అవకాశం అని ప్రతి చోట నేనే ముందు కొడితే బాగుండదు కదా. ఉన్న వాళ్ళకి కూడా ఇస్తే మాకు ఇచ్చేయాలని వాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటది కదా అన్న ఉద్దేశంతో నేను పక్కకే నిలబడినాను. నేను ఎక్కడో నిలబడలేదు, అక్కడనే నిలబడినాను. మనోజ్ పక్కన, ఆ పక్కన ఆమె ఉంది అంతే. అంతేగాని నాకైతే చెప్తే కాయ ఇవ్వకుండా అయితే మనం ఏమీ జరగలేదు. ఆడ రాజకీయం చేయాలని ఏమో ఆ ఉద్దేశంతో, ఇప్పుడు రాజకీయంగా అదంతా తీసి రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే నాకు కాయ ఇచ్చినట్టుంది. ఆమె కాయ ఇచ్చింది వాస్తవం. నాకు ఆమె కాయ ఇచ్చింది. ఇదంతా మనసులో పెట్టుకుని ఒకసారి రాజకీయం చేయాలనుకునింది. అది అక్కడ రాజకీయం కాదు, అది దేవునికి వచ్చినప్పుడు అందరికీ ఇదే. అది మన పార్టీ పరంగా ఏం పోలేదు. అది వాళ్ళు కమిటీ వాళ్ళు పిలిచినారు, మనల్ని పెద్దలు అన్నట్టుగా పిలిచినారు. ఎమ్మెల్యేని పిలిచినారు, ఎమ్మెల్యే అన్న రాలేదు కాబట్టి మనోజ్ రెడ్డి వచ్చినాడు. చైర్మన్ గా నన్ను పిలిచినారు, ఆయనను పిలిచినారు. అధికారంగా మనం పోయినాం, మామూలు పార్టీ పరంగా పోయినాం, కానీ అక్కడ రాజకీయము కాదు. అది దేవుని చేస్తున్నారు కాబట్టి దేవుని తరఫున మనం అందరం పోయినాం. అక్కడ నీది నాదే ఈమెకి ఇవ్వలేదు, అది కాదు పద్ధతి. అట్లానే నేను
ఫస్ట్కి అయితే ఇచ్చినారు, ఇక్కడ కొట్టినాము, అయిపోయింది. అది అక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదేమో. దీన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో నిన్న దినాన మాట్లాడడం జరిగింది ఆమె కృష్ణమ్మ గారు. అది తప్పు పద్ధతి కాదు, ఆమెను ఇలా మాట్లాడకూడదని కూడా హెచ్చరిస్తున్నాను. ఇంకా ఇంకో విషయం, అభివృద్ధి గురించి కూడా మాట్లాడింది. ఆదోని అభివృద్ధి 40 ఏళ్ళ కిందట ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అనే విధంగా మాట్లాడింది. ఇప్పుడు మళ్ళీ ఆమె కళ్ళు ముచ్చుకునిందో తెరుచుకొని తిరుగుతుందో ఆదోన్లోనో తెలియదు. కానీ ఒకసారి ఇంతకు ముందు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆమెకి ఎక్కడెక్కడ ఆదోన్లో ఏమేమి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏమేమి అభివృద్ధి జరిగిందో అదంతా నా దగ్గరకు వచ్చినా చూపిస్తాను. ఆమె ఎక్కడమ్మంటే నేనే అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఆమెని సవాలు మీ మీడియా ద్వారా చెప్తున్నాను. నేను ఆమె ఎక్కడికి రమ్మన్నా నేను వెళ్ళి ఎక్కడెక్కడ ఎక్కడ డ్రైనేజీలు అయినావో రోడ్లు అయినావో కళ్ళకి చెప్తాను, చూపిస్తానని కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నేను మా ఎమ్మెల్యే గురించి ఇంకోసారి తప్పుగా మాత్రం మాట్లాడకూడదు. గడప గడపకి ఎమ్మెల్యే ఎక్కడెక్కడ తిరిగినాడో అక్కడ 40 లక్షలు వస్తున్నాయి. అక్కడంతా అభివృద్ధి జరగడం కూడా జరుగుతుంది. కొన్ని చోట్ల జరుగుతుంది, కొన్ని చోట్ల ఇంకా ఉన్నాయి జరిగేటి ఉన్నాయి, లేకేం కాదు, ఉన్నాయి. కానీ అంత ఒకేసారి వేయాలంటే కాదు కదా. ఎక్కడెక్కడ తిరిగినాడో ఎమ్మెల్యే అదంతా కూడా కంప్లీట్ అవడం కూడా జరుగుతుంది. అయినాయి, కొన్ని అయినాయి, కొన్ని అవుతున్నాయి. ఎమ్మెల్యే గారి గురించి కూడా తప్పుగా తప్పు అది మాట్లాడకూడదు. 40 లక్షలు కాకుండా కూడా ఇంకా ఈ వార్డులో కొన్ని వార్డుల్లో ఇంకా ఈ 40 లక్షలతో ఇది ఇంత కాదు, ఇంకా ఎక్కువ అవుతుంది అని కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకపోతే, సరే ఇది ఇంత ఎంత అవుతుంది చెప్పండి రా అని ఎమ్మెల్యే గారు మాట్లాడితే, ఇంత అవుతుంది రెడ్డి అంటే, సరే ఇది నా సొంత డబ్బులు కానీ ఇస్తాను, ఇది ఇంత ఏందని కూడా చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు. అదంతా మీకు తెలియడం లేదేమో, కనిపించడం లేదేమో. నన్ను అడగని, నేను చెప్తాను. మీరు ఎక్కడ రమ్మన్నా అక్కడ వచ్చి నేను చూపేనిక రెడీగా సిద్ధంగా ఉన్నాను. నా పేరు శాంత, మున్సిపల్ చైర్మన్. మేడం, మీకు పదవి మాత్రమే ఉంది, అధికారం లేదని చెప్పేసి ఆమె ఆరోపిస్తుంది. అధికారం లేదని ఎవరు చెప్పినారు? ఆమె ఆరోపిస్తుంది. ఓన్లీ పదవి మాత్రమే, కేసు మాత్రం పదవి, ఎలాంటి అధికారాలు మీ చేతిలో లేవని ఆమె ఆరోపిస్తుంది. లేదని ఆమె అనుకుంటే సరిపోతుందా? ఆమె అనుకుంటే సరిపోతుందా? లేదనుకొని ఆమె అనుకుంటే సరిపోతుందా? అంటే అధికారం లేదని నేను అన్ని తిరుగుతున్నా చేస్తున్నానా? లేదని ఆమె అనుకుంటే సరిపోతుందా? సరిపోదు కదా. విమర్శించడం తప్ప వేరే విధంగా ఏం లేదు. మనని విమర్శించేది మానేసి ఆమెకు పదవి కావాలంటే ఇక్కడ కాదు మాట్లాడేది, చంద్రబాబు ఇంటి ముందర పోయి నిరాహార దీక్ష కూర్చోమను, ఎమ్మెల్యే పదవి ఇస్తాడే ఇప్పించుకోమను. ఇక్కడ మా ఎమ్మెల్యే గురించి అభివృద్ధి గురించి మాట్లాడేది కాదు, అక్కడ ధర్నా చేసి ఎమ్మెల్యే పదవి తీసుకొచ్చుకోమని అప్పుడు చూద్దాం. నిన్న టీడీపీ పార్టీ వాళ్ళు 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. అది కూడా ఎట్లా, వేరే వేరే స్టేట్మెంట్లు. ఒక పక్క కృష్ణమ్మ ఇచ్చింది, ఒక పక్క ఉమ్మి సలీం అనే వ్యక్తి ఇచ్చినాడు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా మీరు పార్టీ పరంగా ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే, ప్రజలకి ఆ వాయిస్ పోవాలంటే మీ పార్టీ తరఫున, టీడీపీ తరఫున ఒక వేదిక మీద రండి. అందరూ కలిసికట్టుగా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు కూడా నన్ను నమ్ముతారు. వాళ్ళు టీడీపీ పట్ల ఎలా అయిందంటే, ఎవరు ముందు పడితే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు వస్తాయేమనే ధోరణితో వాళ్ళు ఉన్నారు తప్పితే, ఏదైతే రూలింగ్ పార్టీ వాళ్ళు వాళ్ళ మీద విమర్శలు చేస్తే ఏదో మేము పబ్లిక్లో పోతాం, హైకమాండ్ మేము పోతామని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే, దాన్ని అవగాహన చేసుకొని రాజకీయ పార్టీలు ఏదైతే మాట్లాడాలో అంటే రన్నింగ్ పార్టీ మీద అవి మాట్లాడలే వాళ్ళు. నిన్న ఒక విషయం చెప్తాను నేను. ఉమ్మి సలీం మాట్లాడాడు బోర్డు విషయం గురించి. అది ఏమంటాడు, 2019 నుండి 2023 అంటే ఎన్నేళ్ళు? 4 ఏళ్ళు. 4 ఏళ్ళలో ఎన్ని బోర్లు వేసింది? 34 బోర్లు అంట. అది అంతా ఒక్కో బోర్ 2 లక్షలు. అయ్యా ఉమ్మి సలీం, నేను చెప్పేది ఒకటే, కనీసం సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఆ డిపార్ట్మెంట్ దగ్గర పోయి ఆ బోర్ ఎస్టిమేట్ ఎట్లేస్తారు? బోర్లు ఎప్పుడు ఎస్టిమేట్లు ఎట్లేస్తారంటే, మన రోడ్డు మాదిరి 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు బెటరు మీటర్ లెక్క పెడతారు. అంటే డెప్త్ ఎంత వేస్తే అన్ని మీటర్లకి డబ్బులు ఇచ్చే పద్ధతి అది. అది 2 లక్షలు కావచ్చు, 1 లక్ష కావచ్చు, 50,000 కావచ్చు. ఒకవేళ నువ్వు 1000 మీటర్లు వేస్తే అది డెప్త్ పోతుంది. అది మాట్లాడాలా. మీరు తెలుసుకోవాలి. ఏదైనా ఒక విషయం సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు
ఒక ఎమ్మెల్యే స్థాయిని విమర్శించేటప్పుడు ఆ సబ్జెక్ట్లో ముందు పోను పోయిన తర్వాత ఆ జీవోలు ఆ ఎస్టిమేట్ దాని ప్రకారం మాటలు వస్తే ఏదో 2 లక్షలంట 1.5 లక్షలంట మంత్రాలయంలో వేసినారు ఎన్నూరులో వేసినారు. అది కాదయ్యా పద్ధతి. అది ఒక్కొక్కదానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఏమంటాడు సీఎం డెవలప్మెంట్ ఫండ్ అట, మరి దాంట్లో బోర్లు వేసా అంటాడు. ఎప్పటి నుండి 2019 2023 మళ్ళీ 2019 బోర్లు వేసినాడు. మళ్ళీ ఎన్ని రోజులు ఏం చేస్తున్నాడు? దాదాపుగా 4 ఏళ్ళ. మరి 4 ఏళ్ళ నుండి యూమిసలు ఏం చేస్తున్నాడు? అంటే ఈరోజు రాజకీయ ఉనికి అంటే వాళ్ళకి ఏదో పార్టీగా టీడీపీలో మన చేరినాడు, నాకు సీటు కావాలా మైనార్టీ తరఫున, అది ఉనికి కాపాడుకునే తప్పితే ఇవన్నీ మాట్లాడండి. కరెక్ట్ ఉంటే వాయిస్లో మాట్లాడండి, మేము కూడా ఒప్పుకుంటాం. ఆ బోర్లు ఎస్టిమేట్ ఎట్లా వేస్తారో రోడ్లు ఎస్టిమేట్ అది కూడా తెలియదు నీకు. ఊరికి ఏదైనా మారుతాడు అంతే. 2 లక్షల బోర్లు 1.5 లక్షల ఎనిమిదిలో అంట, ఇక్కడ 6 వస్తే 2 లక్షలు. అసలు దీంట్లో బోర్లకి ఎమ్మెల్యేకి ఏమైనా సంబంధమా? ఆర్డీఎస్ డిపార్ట్మెంట్ ఉంది, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంటాయి. వాళ్ళు ఎస్టిమేట్లు వేస్తారు, వాళ్ళు టెండర్లు తీస్తారు, కాంట్రాక్ట్ టెండర్ వేస్తాడు. మరి దాన్ని పెట్టుకొని ఎమ్మెల్యే 50,000 ఇచ్చినట్టు ఎమ్మెల్యే ఎస్టిమేట్ వేస్తాడు. ఏమన్నా ఎమ్మెల్యే కోట్ చేస్తాడా? అతను ఏమంటాడు ఎమ్మెల్యే కోట్ చేస్తా అంటాడు. చూడండి ఒకసారి, ప్రజలు కూడా గమనిస్తారు ఇవన్నీ. అదో సబ్జెక్టా? ఇన్నేమన్నాడు నా ఇంటికే ఎమ్మెల్యే ఇల్లు అంటాడు. అయ్యా ఎమ్మెల్యే ఇల్లు వచ్చి ఇక్కడ వచ్చి 60-70 ఏళ్ళు ఎమ్మెల్యే కట్టి. ఇప్పుడు కాదు వాళ్ళ నాయన. అంతకుముందు ఇది ఎప్పుడు తెలుసా? అటేలి వాళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ. గతంలో అటేలి వాళ్ళ యొక్క ఫ్యామిలీలో మా ఫాదర్ అంటే మాణిక్ రెడ్డి గారు మేమేసిన ప్లాట్లు ఇవన్నీ. ఇప్పుడు కాదు వేసింది, దాదాపుగా 50-60 ఏళ్ళు. అందుకే సాయం నగర్ కూడా పేరు పెట్టినాం మేము. ఇవన్నీ తెలుసుకోవాలా. ఆ రోజు భీమరెడ్డి గారు ఆ రోజు కొనుక్కునేది ఇవన్నీ ఇల్లు. అతను కొనుక్కున్న తర్వాత మామూలుగా డెవలప్మెంట్ చేసుకుంటారు. ఇంటి పక్కన ఇల్లు కొంటాడు, కొనుక్కోకూడదా? ఇప్పుడు ఎక్కడో ఉన్న ఉమ్మి సలీం ఇంటి ఎమ్మెల్యే ఇంటి పక్కన వచ్చి కొన్ని కోట్లు పెట్టి కొనుక్కొని ఇప్పుడు ఎట్లా చేస్తాడు ఎమ్మెల్యే? ఉమ్మి సలీం గారి ఇల్లు అది కనపడదు ప్రజలకి. మళ్ళీ ఇవన్నీ మాట్లాడేటప్పుడు 1 ఏళ్ళు చూపించినప్పుడు 4 ఏళ్ళు పక్కన చూపిస్తుంటాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే ప్రజలు కూడా నమ్ముతారు అవన్నీ. అంతేగాని ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకోసారి కూడా ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడు, దాన్ని మాట్లాడతాం. అంతేగాని కార్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మీసాలు గడ్డాలు. అవును మనోజ్ రెడ్డి హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, నువ్వు హైట్ లేవు. మరి దేవుడు నీకు ఇవ్వలేదు, అందం ఇవ్వలేదు. ఆ పిల్లలకు అందం ఇచ్చినాడు. మరి వస్తాయి గడ్డాలు వస్తాయి, మీసాలు వస్తాయి. నీకు అందం లేదు, అది లేదు నీకు. మరి దాన్ని కూడా దాన్ని వ్యక్తిగతంగా మాట్లాడితే ఏమన్నా అర్థమా ఇది? ఎందుకంటే ఆ రోజు ఆ పిల్లోడు మాట్లాడాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇవన్నీ. ఎందుకంటే ఎన్నోసార్లు నేను మీడియా ముందు రాను నేను. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. మాట్లాడు ఏ పార్టీ అయినా కానీ చెప్తాను, ఇన్స్పెక్టివ్ పార్టీ ఏదే పార్టీ, మా వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి, టీడీపీ అయితేనేమి, అన్ని పార్టీలు చెప్తాను ఎన్నోసార్లు. వ్యక్తిగతంగా విమర్శించుతాను ఎన్నోసార్లు చెప్తుంటాను మేము. కాబట్టి అటువంటివి ఇంకోసారి రిపీట్ కాకోకుండా అభివృద్ధిలో చెప్పండి, రుజువు చేయండి, దాన్ని ఒప్పుకుంటాం మేము కూడా. అంతేగాని ఇటువంటివి ఏదేదో మాట్లాడుకొని అదేదో తెలుసు అనే సబ్జెక్ట్లో ఏదో ముందు పెట్టుకొని మాట్లాడితే మంచిది కాదు. ఇకపోతే ఇంకొక ఆయన కృష్ణమ్మ కూడా, ఆయన కూడా తిరుగుతుంది. ప్రతి ఒక్క మేము ఎమ్మెల్యేలు తిరుగుతాము, అతను కూడా గడప తిరుగుతుంది. ఆయన కూడా ఎన్నోసార్లు వీడియోలో చూసినాం మేము. ఆయన ఏం చెప్తుంది, నవరత్నాల స్కీమ్ బోగస్ అంట. మినీ మేనిఫెస్టో చంద్రబాబు పెట్టింది, అది మంచిదంట. దాన్ని ఏం చెప్తుంది ఆయమ్మ? ఒక ఇంటికి పోయి నీకు పెన్షన్ వస్తుందా, లేకపోతే నీకు అమ్మఒడి వస్తుందా అని అడిగితే నాకు వస్తుందంటే నీకు ఎంత ఒకటే వచ్చేది, నీకు 4 పిల్లలు 4 ఇప్పిస్తాను మేము. ఒకసారి చూడండి ఎలా ఉంటుంది ఇవన్నీ యొక్క సంభాషణ, వాళ్ళు మాట్లాడే విధానము. 9 మేము పెట్టి నవరత్నాలు పెట్టి ఒక్క ఇచ్చేదానికే మా స్టేట్ అప్పులు పాలై శ్రీలంక పోతాయని చెప్పి వాళ్ళనిందే. అంటే ఒక్క పెన్షన్కి ఒక్క దీనికి ఇస్తేనే. మరి వీళ్ళు 4 పెన్షన్లు, 4 అమ్మఒడిలు, 4 ఏ చెప్తే అది ఇష్టానుసారము. మళ్ళీ అప్పుడు శ్రీలంక కాదు అప్పుడు ఏపీ ప్రభుత్వం. మీరు ఇచ్చే మేనిఫెస్టో మీరు కూడా ఆలోచన చేసి చెప్పాలా. బడ్జెట్ గురించి ఆలోచన చేసి మీరు కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం తెలుసు, కానీ వీళ్ళు మాత్రం ఆదంలో ఇష్టానుసారం వాళ్ళ ఇష్టానుసారం వచ్చినట్ల ప్రజలకు ఏం మిగతా హామీలు ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ పద్ధతి కాదు. ఏమైనా జరిగే ఉంటే చెప్పండి, అటువంటి ఏమైనా ఆలోచన చేస్తాం. ఈరోజు మా సీఎం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు 4 స్కీమ్లు పెట్టి ప్రతి ఒక్కరు నెరవేరుస్తున్నాడు. ఆ రోజు ఇచ్చిన మాట కోసమే ఈరోజు ఇస్తున్నాడు. అంతేగాని వేరే కొన్ని విషయాలు చెప్పలే. అప్పుడు అవి ఇవ్వడంలో మా చేతకాలని చెప్తున్నాడు జగన్మోహన్ డైరెక్ట్ గారు చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి మీరు కూడా చెప్పాలా. ముందు కూడా ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు సబ్జెక్ట్ గురించి ఏదే పార్టీ వాళ్ళు కూడా చెప్తారు నాయకులకి, టీడీపీ నాయకులకి. ఒకటే నేను చెప్పేది, టీడీపీ నాయకులు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే మా వైఎస్ఆర్ పార్టీలకు ఒక వేదిక రండి, అందరూ
వచ్చి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టండి, అంతేగాని ఇష్టానుసారం నువ్వు ఒక స్టేట్మెంట్ పెట్టడము, నువ్వు ఒక స్టేట్మెంట్ పెట్టడము, నువ్వు ఎమ్మెల్యే తిట్టడము, అతను ఎమ్మెల్యే తిట్టడము, ఇవన్నీ జనంకి ఎట్లుందంటే 5-6 నెలలు ఉంటే ఇది ఏమప్ప అనే టైప్లో వచ్చింది జనాన్ని కూడా. ఆ వాస్తవాలు కూడా జనం కూడా ఒప్పుకోవడంలే. కాబట్టి మున్ముందు కూడా ప్రెస్ మీట్ చేసేటప్పుడు అందరూ ఒక మాట మీద వచ్చి ఏదైనా రుజువు ఉంటే నిరూపించండి, దాన్ని బట్టి ఆలోచన చేయాలని చెప్పి నేను చెప్పుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకోకుండా, వ్యక్తిగత దూషణలు పోకోకుండా అభివృద్ధి మీద అయితేనేమి, మా పార్టీ ఏమైనా తప్పులు చేసింటే, ప్రభుత్వం నుంచి ఏమైనా తప్పులు చేసింటే దాని గురించి మాట్లాడండి, మేము దాని సమావేశం అయితే ఈ పర్సనల్ గ్లబ్స్ మాత్రం ప్లస్ దీని మీద ఇవ్వకుండా అందరూ బాగా మాడాలని చెప్పి నేను కోరుకుంటాను. నాకు నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడం కారణము, నిన్న ఏ పదవి లేని ఏ రాజకీయ పార్టీ గుర్తింపు లేని వ్యక్తి నిన్న ఒక శాసనసభ్యుల గురించి, ఎమ్మెల్యే శాసనసభ్యుల గురించి మాట్లాడడం జరిగింది. ఆ వ్యక్తి పేరు చేయాలంటే ఆయనకి ఏ పదవి ఉంది, ఏ పార్టీలో ఉంటాడో ఏమన్నా కూడా మాకు పేరు తీయడం కూడా ఇష్టం లేదు. ఆ వ్యక్తికి మేము ఒకటే చెప్తున్నాం, నీకు రాజకీయంగా అనుభవం ఉంటే, నీకు రాజకీయ ఆదరణ అభివృద్ధి విషయంలో నీకు ఏమైనా తెలిసి ఉంటే నేను ఒకటే నీకు చెప్తున్నా, మేము కూడా రాజకీయాల్లో ఈరోజు చాలా ఎన్నికబడిన వర్గాలు మేము ఈరోజు ఎన్నికబడిన వర్గాలు ఉన్నా కూడా మేము ఈరోజు మేము ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి నమ్ముకున్నందుకోసం ఈరోజు మేము ఏ స్థాయి ఏ వైస్ చైర్మన్ వరకు 3 సార్లు ఈరోజు మాకు పదవి ఇచ్చి స్థాయికి రప్పించిన వ్యక్తి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గురించి మేము ఎప్పుడు ప్రెస్ ముందుకు రాము. ఎందుకంటే ఎప్పుడో మా నాయకుని గురించి ఏదన్నా ఏం తెలుగున వాళ్ళు మాట్లాడినప్పుడే ఏదన్నా మేము మాట్లాడాలని అని అది ఏదన్నా వస్తాము. కానీ ఈరోజు ఆ వ్యక్తి ఒకటే చెప్తున్నాం, మీ పేరు తీయడానికి మాకు ఇష్టం లేదు. నువ్వు ఒక వార్డు మెంబర్గా గెలిచి, ఒక వార్డు మెంబర్గా ఏ పార్టీలో నిలబడి నువ్వు గెలిచిన తర్వాత ఒక ఆదరణ అభివృద్ధి విషయం కానీ, ఒక నాయకుని గురించి కానీ, ఒక రాజకీయ పరం గురించి కానీ నువ్వు మాట్లాడితే మంచిది అనుకుంటున్నా. నా సలహా ఎందుకంటే మనం ఒక రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు, ఒక ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు, ఒక ఆదరణ అభివృద్ధి విషయం మాట్లాడేటప్పుడు ఆదరణ ప్రజలు చాలా మంది చూస్తుంటారు, వింటుంటారు. ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడాలంటే ఒక ఏం తప్ప ఇంకేం తిక్కపట్టిందా, ఇంకేం తెలివి ఉందా, ఏం ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు. వీళ్ళకి ఏమి తెలుసు, ఏం తెలీదు, కనీసం ఏం చేశారని వీళ్ళకి ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేయబోతున్నారు, చేసినారని మాట్లాడతారు అని జనాలు చాలా వాళ్ళే చర్చించుకుంటుంటారు. ఏదన్నా మీరు ఏదన్నా ఒక పదవిలో ఉండి ఏదైనా ఆదరికి ఇది చేసింటే మేము ఇది చేసామా, ఇది చేయలేదని చెప్తే ఆ ప్రజలు కూడా అవునా అనే దానికి ఒక ఆలోచిస్తారు. వీళ్ళు అలాంటి లేని వ్యక్తులు, వార్డు మెంబర్కి వెళ్ళిన వ్యక్తులు ఈరోజు ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడము చాలా నీ వరకే నీకు చెరుపు. కానీ నీకు ఏదైనా పదవులు కావాలని, రాజకీయంగా ఎదగాలనుకున్నా, పదవి టికెట్ కావాలనుకున్నా, మీ నాయకులు ఏమన్నా పైన ఎమ్మెల్యే తిరిగితే మీకు వస్తుంది, ఎమ్మెల్యే అంటే మీకు వస్తుందంటే అది డైరెక్ట్ మీరేమో చెప్పండి. మాకు ఇట్లా పైన గైడెన్స్ ఇచ్చినారు, మాకు ఎమ్మెల్యే అంటే వస్తుంది, ఎమ్మెల్యే తిరిగితే వస్తుంది కాబట్టి మేము అంటున్నాము అని అంటే చెప్పండి, డేటా చెప్పండి. కానీ ఆ మాట మురుగు పెడుతుంది ఇట్లా ఎమ్మెల్యే సాసరికి అనడం అది మంచిది కాదు. రాజకీయాలు కొన్ని విలువలు ఉంటాయి, విలువలు తగ్గినంత రాజకీయాలు చేయాలా. నీకు ప్రజాస్వామ్యంలో సేవ చేయాలన్నా, ప్రజాస్వామ్యంలో గెలాలన్నా, ప్రజాస్వామ్యంలో నిలబడాలనుకున్నా ఈరోజు ఆదంలోనా ఒక పార్టీ పరంగా కానీ ఒక ప్రజల పరంగా కానీ ఏదైనా మాట్లాడు నిలబడు. నీకు ఎంతమంది ఎమ్మెల్యేగా ఉన్నారు, రాజకీయంగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఏం తెలిసి మాట్లాడతారు అభివృద్ధి విషయం. అభివృద్ధి జరిగిందా లేదా అని ఆదరణ ప్రజలు చెప్తారు, వాళ్ళ వార్డులో ప్రజలు చెప్తారు. అక్కడ ఏది చేయలేదన్నా ఒక చిన్న డ్రైన్ వేయకున్నా, చిన్న ఒక లైట్ వేయకున్నా ఎమ్మెల్యే ప్రజలు తెలియజేస్తారు. అక్కడ వార్డు మెంబర్ కానీ, కౌన్సిలర్ ఎవరన్నా కానీ ఈరోజు ఇంత అభివృద్ధి జరుగుతుంటుంది, అయినా మీకు ఈరోజు జరగలేదంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు ఇంతకుముందు మా చైర్మన్ చెప్పా, అభివృద్ధి జరగలేదంటే మీరన్నా మా దగ్గర రండి, మేమన్నా మీ దగ్గరకు వస్తాం. అంతేగాని మీరు ఏంది మీకు మీ దగ్గర మాట్లాడాలంటే మాకు ఇష్టం లేదు. మాకు ప్రజలకి అభివృద్ధి పనిచేసేది మా ఎమ్మెల్యే, రేపు ప్రజలు తీర్పిచ్చేది ప్రజలు మాకు ఏ పని సమాధానం చెప్తాం. ప్రజలకి ఏదన్నా ఇమ్మీడియట్ గా ఏదన్నా జరగలేకున్నా వాళ్ళ దగ్గరికి ఏదన్నా ఇమ్మీడియట్ గా చెప్పి చేపించే బాధ్యత ఏదో ఎమ్మెల్యే కానీ, ఆయన ఉండే పార్టీగా మేము కార్యకర్తలు కానీ ఆయన నమ్ముకున్న ఈరోజు ఇంతమంది
లీడర్స్ ఉన్నా కానీ ఈరోజు ఎమ్మెల్యేకి ముందు దగ్గరుండి పనిచేస్తాం. కానీ దయచేసి ఇలాంటి మాటలు మానుకోండి. రాజకీయాలు వచ్చేవని, ఎలక్షన్లు వచ్చేవని మేము ఫోకస్ కావాలా, మేము ఫోకస్ అయితే మాకు ఏదైనా గుర్తింపు వస్తుంది మాకు హైకమాండ్ అనుకుంటే దయచేసి చెప్తున్నాను, మీ నాయకులకి అదుపులో పెట్టుకుంటే మీకు మంచిది, అందరికి మంచిది. వ్యక్తిగతంగా పార్టీ పరంగా మాట్లాడితే అది మేము మాట్లాడే కాదు, మా సమాధానం వేరే విధంగా ఉంటుంది. రాజకీయంగా మాట్లాడితే రాజకీయంగా మాట్లాడతాం, వ్యక్తిగతంగా వస్తే వ్యక్తిగతంగా మాట్లాడతాం. మేము రాజకీయ ఆదోళన ఈరోజు ఇంత ఏ పార్టీ రాజకీయాలు ఉన్నా ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతాన్ని ఉండేదాన్ని మీరు మీ పదవుల కోసం అల్లారు సృష్టిస్తే దానికి రేపటి కార్యక్రమం మీరైతారు. దయచేసి వద్దండి, మానుకోండి. అభివృద్ధి మీద ప్రజల మీద దృష్టి పెట్టి పనిచేయండి. మీకు ఒకటే సూచన ఇస్తాను, ఎవరు వచ్చిన ఎమ్మెల్యే అనేది మీకు ఒక కామన్ అయిపోయింది. ఎమ్మెల్యే అనే పదవికి ఏం తెలియదు, అభివృద్ధి అంటే ఏం తెలియదు. ఒక వార్డు మెంబర్ గెలిచండి అన్న అప్పుడు మాట్లాడతాం మీ దగ్గర. ఆ వార్డు మెంబర్ గెలిచి 5 ఏళ్ళు ప్రజలు సర్వీస్ చేయండి, ఆ అభివృద్ధి అనేది మీకు తెలుస్తుంది. మీరు ఊరికే కూర్చుని వీడియో ఉంది మేము ఎమ్మెల్యే అంటే మార్పు వస్తాను, అది మీ మూర్ఖత్వం. మీకు దయచేసి చెప్తున్నా, ఆంధ్ర ప్రజలు ఎవరు ఒప్పుకోరు, ఎవరు దీన్ని స్వాగతీరు. ఇంకో విషయం చెప్తున్నా, ఏదో అక్కడ అవినీతి ఇక్కడ అవినీతి అంటారు. అవినీతి జరిగితే చట్టాలు ఉండవి, అభివృద్ధి జరుగుతుంటే ప్రజలు ఉన్నారు. ఈ రెండు వాళ్ళు తీర్పిస్తారు. తప్పు చేస్తే ఎవరు వదిలిపెట్టరు. అభివృద్ధి జరిగితే ప్రజలు తీర్పిస్తారు, తప్పు జరిగింటే చట్టం తప్పంతం చేసుకోబోతుంది. అంతేగాని మీరేమీ చెప్పినంత మాత్రమా అదేదో నిజం అనుకుని ఏదో 2 పేపర్లు పెట్టుకుని మాట్లాడడం మంచిది కాదు. దయచేసి చెప్తాను, మీ పేరు తీయడానికి ఇష్టం లేని వ్యక్తి మా ఎమ్మెల్యే మాట్లాడు. ఏంది కార్లు ఉండవి, గడ్డలు ఇడిచారా, మిషాలు ఇడిచారా, మిషాల గురించి కూడా చెప్పాయా? ఒక నాయకుడు రాజకీయం మాట్లాడేటప్పుడు గడ్డల గురించి కార్ల గురించి మాట్లాడతారా? అది అభివృద్ధి? మామూలు బిజినెస్. ఈరోజు వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ పోయిందా, ఈరోజు ఆదోళన ఎంతమంది డెవలప్మెంట్ అన్నారు, చిన్న కులాసు పెద్దవాళ్ళకి ఎంతమంది, అవన్నీ మాట్లాడకూడదు. అభివృద్ధి విషయంలో మాట్లాడు. అవన్నీ మీకు ఏదైనా ఉంటే మీ వ్యక్తిగతం ఉంటే వ్యక్తిగత పరిచయం మాట్లాడతాం, అంతేగాని ఇట్లా అవన్నీ మాట్లాడద్దు. ప్రజలు చీకొడతారు. దయచేసి ఇది ఇక్కడికే మీరు తెలుసుకుని అభివృద్ధి మీద మాట్లాడాలని మీకు ఒక సూచన ఇస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ మీడియాకి అందరికీ నాకు అవసరం. నా పేరు నరసింహ, మున్సిపల్ వైస్ చైర్మన్. గత 2 దశాబ్దాలుగా మున్సిపాలిటీ అనేది మన వాళ్ళ పేరు ఆధీనంలో ఉందనేది ఆయన ఆరోపణ చేసినారు. అందులో భాగంగా మున్సిపాలిటీకి సంబంధించిన స్క్రాప్, అక్కడ ఎస్ స్టాండ్ దగ్గర ఉండేటువంటి స్క్రాప్ ఈ మధ్య కాలంలోన మున్సిపాలిటీ అంటే మీ పేరు చెప్పుకోకుండా ఒక వైస్ చైర్మన్ ద్వారా మొత్తం అవినీతి ఆరోపణలు మీ పైన కూడా వచ్చింది. రైట్. మేము ఏమంటున్నామంటే మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు మున్సిపల్ కాబట్టి వాళ్ళు చైర్పర్సన్ మున్సిపాలిటీ వాళ్ళు కాదు. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇక ఎట్లా ఏం ప్రాసెస్? స్లాబ్ ఏదైనా గుదిరి ఉన్నాయంటే దానికి సంబంధించిన ఒక అధికారి ఏలు కానీ, డీలు కానీ, ఎంఈలు కానీ, దానిపై పేద కమిషనర్లు కానీ, ఇవన్నీ టెండర్ ప్రాసెస్లు, ఎస్టిమేట్ కానీ, గెజిట్ ఎంత ఉంటుంది కానీ, ఇవన్నీ ప్రాసెస్లో ఒక 5-6 గుదురు తీసుకుని ఆ ఎస్టిమేట్ తీసుకొచ్చి ఏ ఎస్టిమేట్లో ఎవరైతే టెండర్లో గెజిట్ చేసి దాంట్లో టెండర్ పాస్ చేసి ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి దాని ప్రాసెస్ టెండర్ పరంగా వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఏదో మన నోరు ఉండదని మాట్లాడేది కాదు. మీకు ఏదైనా ఉంటే టెండర్ ఉంటుంది, దాని ప్రాసెస్ పరంగా ఉంటుంది. దాన్ని ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ అడిగేది ఎవరైనా కానీ ఇస్తారు. దానిపైన మీకు ఎవరో మనం చెప్పడం అవసరం లేదు. ఇంతకుముందు ఎట్లా తీసుకొచ్చి ఏదో మాట్లాడినా కూడా దాని మీద మున్సిపాలిటీ ఎవిడెన్స్ సాగుంది. దాంట్లో నో అబ్జెక్షన్, దాంట్లో ఎవరో తెలియక మాట్లాడతారో తెలుసుకుని మాట్లాడితే మంచిదని నా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అక్కడ ఉండే అధికారుల్ని, అక్కడ ఉండే స్టాఫ్ని మేము కూడా అడిగి తెలుసుకుంది. ఎందుకంటే రైట్, వైస్ చైర్మన్ అంటే మేము ఏమంటున్నామంటే 4 సంవత్సరాల నుంచి అక్కడ ఉండే ఆమోదపరిచినప్పుడు ఎక్కడ ఏ గుజులు ఏమేమి ఉండదు స్టాఫ్ అనేది, ఎక్కడ ఏ వస్తు పనికొస్తుంది, అక్కడ ఉండే అధికారులను పిలిపించుకుని దానికి సంబంధించిన అధికారులని కనుక్కుని మేము దానికి మీకు డీటెయిల్స్గా కావాల్సింటే చెప్పేస్తాం. ఓకే.